సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ గజ్జి సాటిన్స్ అండి. సో చూసారు కదా, శారీ అనేది కంప్లీట్ రెడ్ కలర్ కాన్సెప్ట్తో ఉంటుందన్నమాట. అండ్ శారీ మీద డిజైన్ కూడా చూడండి, చాలా బాగుంది అండ్ యునిక్ డిజైన్ అనమాట. సో ఆల్రెడీ మనం లైన్స్ డిజైన్, బర్డ్స్ డిజైన్తో, ఫ్లెమింగోస్తో చూసాము. సో ఇది వచ్చేసి కంప్లీట్ టైగర్ థీమ్తో ఉందన్నమాట. సో చూసారు కదా, శారీ అనేది మంచి రెడ్ కలర్ మీద. సో అది ద ఫైనల్ లుక్ అండి, ఒకసారి లుక్ చూడండి. సో శారీ మీద కంప్లీట్గా మంచి రెడ్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరీతో వర్టికల్ లైన్స్ పేరప్ చేశారనమాట, ఫాలోడ్ బై టైగర్స్. సో చూడండి, ఇదంతా కూడా మంచిగా మనకి ఎంత నీట్గా ఇచ్చారో అసలు వీవింగ్ అనేది చాలా బాగుందండి. మంచి శారీస్ అసలుకి. సో ఫెస్టివల్ సీజన్కి పర్ఫెక్ట్ శారీస్ అనమాట ఇవైతే. సో శారీ అనేది కంప్లీట్ సింగిల్ కలర్ టోన్తో ఉందండి మనకి. అండ్ కమింగ్ టు ద పళ్ళు, దిస్ అ బ్యూటిఫుల్ పళ్ళు అనమాట. సో మనకి పళ్ళు కూడా సెల్ఫ్ కలర్తోనే పేరప్ చేశారు, విత్ గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ జరీతో తీసుకున్నారండి మనకి బార్డర్స్ అనేది. అండ్ శారీ మిడిల్లో వచ్చి లైట్ ఎల్లోతో, గోల్డెన్ ఎల్లోతో పేరప్ చేశారనమాట మీనాకారిని. అండ్ ఒక్కసారి శారీలో బార్డర్స్ చూపిస్తాను చూడండి మీకు. వావ్, చాలా బాగున్నాయండి బోర్డర్స్ అనేవి. వాకింగ్ టైగర్స్ లాగా తీసుకున్నారనమాట మనకి, విత్ బ్యూటిఫుల్ ట్రీ బంచెస్కి టైగర్స్ అనేది యాడ్ ఆన్ చేశారు. సో మీరు ఎవరైనా సింగిల్ కలర్ ఉంది కదా, కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళాలి అంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఎల్లో బ్లౌజ్ అండి, చాలా బాగుంటుంది. రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో శారీ లుక్ అనేది ఇట్లా ఉంటుందండి మీరు ఎవరైనా కట్టుకున్నప్పుడు. సో బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో బికాస్ శారీ అనేది కంప్లీట్ గోల్డెన్ జరీతో ఉంది కదా, సో మనకి దానికోసం అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు విత్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ అనమాట. సో హ్యాండ్స్కి కామన్గా గోల్డెన్ జరీ బార్డర్ అయితే ఉంటుంది. సో చాలా బాగున్నాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే. సో గ్రాబ్ ది శారీస్ సూన్. థ్యాంక్ యూ.